ప్రభుత్వంతో ఒక ఫైనాన్షియల్ మొడాలిటీ కూడా వర్కౌట్ చేశారు. 50% ఈఏపీ అంటే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ ఫండింగ్, 20% సెంట్రల్ గవర్నమెంటు, 10% రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా 20% హ్యామ్ మోడల్లో తీసుకునే విధంగా ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. ఒక నెలలో ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ కూడా సబ్మిట్ చేయబోతా ఉంది. ఒకవేళ అది వచ్చిందనుకోండి, ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించామని చెప్పేసి అడుగుతా ఉన్నాను. సో అదేవిధంగా మరి మిగిలిన మా దగ్గర చింతలపూడి ప్రాజెక్ట్ ఉంది. 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత గత ప్రభుత్వంలో ఒక 100 కోట్లు కూడా ఖర్చు పెట్టాల, అది గాలికి వదిలేశారు. ఎంత నష్టం? టిట్కో ఉంది, ఎంత నష్టం? ఇంత విధ్వంసం చేసిన తర్వాత మేమేదో సక్సెస్ఫుల్గా చేసాం, ఏదో వెన్నుపోటు. అంటే ఇక వెన్నుపోట్ల గురించి వస్తే అందరు చెప్తున్నారు, పేపర్లో కూడా పడ్డాయి, తల్లి చెల్లిని ఏ విధంగా చేసింది, బాబాయిని ఏ విధంగా చేసింది. వాటన్నిటి దృష్టికి నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ మా ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరిగిందని చెప్పేసి మాత్రం గట్టిగా చెప్పాలని చెప్పేసి కూడా మనం చేస్తాం. వాళ్ళు ఏదో రాజకీయ కార్యక్రమాల కోసం ఇప్పుడు వెళ్ళారు. ఆయన నిజంగా వాళ్ళు వెళ్ళదగ్గ క్యారెక్టర్సేనా? ఆ ప్రభుత్వంలోనే రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఈ ప్రభుత్వం రౌడీ షీట్ ఓపెన్ చేసిన వాళ్ళు కాదు వాళ్ళు, ఆ ప్రభుత్వమే రౌడీ షీట్ ఓపెన్ చేసింది. వాళ్ళ కోసం సానుభూతి కలుగుతుంటే పోనీ వాళ్ళు చేసే పనులు మంచి, లేకపోతే సమాజ సేవ చేస్తున్నారు, లేకపోతే సమాజంలో మంచి విలువలు పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని పోలీసులో లేకపోతే ఈ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందంటే వెళ్తే పర్వాలా. వాళ్ళు చేసే గంజాయి మత్తులో వాళ్ళు చేసే దౌర్జన్యాలు పోలీసులనే కొట్టే పరిస్థితి వస్తే అటువంటి వాళ్ళు సపోర్ట్ చేసినంత అవసరం ఏంటి? సో ఇటువంటి ఉన్నాయి. ఈ సంవత్సరంలో ప్రభుత్వం సక్సెస్ఫుల్గా చేసిన దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఏది మీ కొంతమందికి సక్సెస్ మీద భిన్నాభిప్రాయాలున్నా ఈ రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఇంత చేయటం తప్పకుండా పెద్ద సక్సెస్ అని చెప్పేసి మాత్రం చెప్పగలను. రాజకీయ పార్టీలు నిజంగా మీకు అసలు ఇది అధికారులు తయారు చేసిన లిస్టు మాత్రమే. ఎందుకంటే చర్చ జరిగిన తర్వాత చెప్తాను నేను. అలా ప్రభుత్వంతో చర్చించి కానీ ప్రభుత్వం చెప్పిన పేర్లు కానీ కాదు. ఇది టోటల్గా అధికారులు వారి ప్రవర్తన బట్టి నిర్ణయించిన లిస్టు. దీంట్లో రాజకీయ ప్రమేయం ఏ క్వశ్చన్ కూడా లేదని చెప్పేసి 100% అని చెప్ప అసలు ఎవరో కూడా తెలీదు. మొత్తం 17 మంది ఉన్నారు. అది కూడా ఏంటి, సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి తయారు చేసిన నిబంధనలకు అనుగుణంగానే. అంతేగాని ఏదో మేము ప్రభుత్వం వచ్చేసింది, మేము సంవత్సరం చేసాం, ఇగో వీళ్ళని 10 మంది తీసేయమంటాం కాదు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు తయారైన నిబంధనల ప్రకారం వీళ్ళని